అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చైనా మాంజా ప్రాణాలు తీస్తుంది. దీనిని అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట అవి బయటపడుతూనే ఉన్నాయి. కాలాపత్తార్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని భారీగా నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. మనిషి నరాలను కట్ చేస్తూ ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్తుండటంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. పోలీసులే కాదు ప్రతి పౌరుడు విధిగా చైనా మాంజాను అడ్డుకోవాలని, వాటిని అమ్మేవారిని వాడేవారిని ఆపాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. చైనీస్ మాంజా గురించి ఒక మంచి ఆపరేషన్ చేశారు. ఇది ఆపరేషన్ లో 345 బ్యాండ్ చైనీస్ మాంజా బోబిన్స్ అది థ్రెడ్ సీజ్ చేసి ఇదిలో సాజేబ్ గారు సేలింగ్ చేస్తున్నారు. సాజేబ్ గారు పొజిషన్ నుంచి 345 బ్యాండ్ చైనీస్ థ్రెడ్, ఇది చైనీస్ మాంజా వేరియర్ నేమ్ చెప్తే కిల్లర్ మాంజా, ఇంకో వేరియర్ నేమ్ చెప్తే అది మౌత్ కా ధాగా ఇది చెప్తున్నారు. ఇది చాలా డేంజరస్. ఇది ఫ్లయింగ్ కైట్ ఫ్లయింగ్ గురించి ఇది యూజ్ చేస్తున్నారు. మొత్తం మన హైదరాబాద్ లో డిఫరెంట్ సిటీ ఇండియా సిటీలో కూడా యూజ్ చేస్తున్నారు. ఇది మొత్తం చైనీస్ ధాగా చైనీస్ థ్రెడ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ లా ప్రకారం ఇది బ్యాన్ ఉంది. తర్వాత మన తెలంగాణలో కూడా గవర్నమెంట్ జియో ఇచ్చారు. ఇది జియో ప్రకారం ఇది కూడా బ్యాన్ ఉంది. చైనా మాంజా ప్రాణాలు తీస్తుంది. దీనిని అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట అవి బయటపడుతూనే ఉన్నాయి. కాలాపత్తార్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని భారీగా నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఒక పక్క పోలీసులు చైనా మాంజాని అరికట్టేందుకు అన్ని వ్యాపారాలు ఎక్కడెక్కడ చేపడతా ఉన్నారంటూ ఆ పతంగ్ దుకాణాలకు వెళ్లి అక్కడ పూర్తిగా తనిఖీలు చేసి ఎక్కడైనా నిషేధిత ఈ చైనా మాంజాలు ఉపయోగిస్తే ఆ దుకాణాన్ని సీజ్ చేయడంతో పాటు వారిపైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ నగరంలో నగర శివారు ప్రాంతాల్లో ఏదో ఒక సమయంలో ఈ రోడ్డుపై వెళ్లేటువంటి వాహనదారులు ఈ చైనా మాంజా బారిన గురయ్యి మెడ భాగంలో తీవ్రంగా గాయాలైనటువంటి ఘటనలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం పోలీసులు మొదటి నుంచి ఈ చైనా మాంజాని ఎంకరేజ్ చేయకండి, చైనా మాంజాని ఉపయోగించకండి, మీ సరదా కోసం ఇతర కుటుంబాల ప్రాణాలు తీసే విధంగా వ్యవహరించకండి అంటూ కూడా పబ్లిక్ కి తీవ్ర అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ ఎగరేస్తున్నటువంటి పతంగి మాత్రం తప్పనిసరిగా తమదే నిలబడాలి, గెలవాలి, మిగతా వాళ్ళందరినీ కూడా కట్ అయిపోవాలి అనే ఉద్దేశంతో తక్కువ ధరకు ఈ పబ్లిక్ పోలీసులు అవేర్నెస్ స్టార్ట్ చేయక ముందే ఆ చైనా మాంజా చెరక్స్ అన్ని కూడా వీళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాటిని భద్రపరుచుకొని ఇప్పుడు అవన్నీ కూడా బయటికి తీసి తిరిగి దాని ద్వారా ఈ పతంగులను ఎగరేస్తా ఉంటుంటే ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తా ఉంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని దుకాణాలపై పోలీసులు అన్ని చోట్ల ఈ తనిఖీలు చేపట్టి ఆ దుకాణాల దారులందరూ కూడా హెచ్చరించి చైనా మాంజా విక్రయాలు జరపకూడదు, చైనా మాంజా విక్రయించినా అది కొనుగోలు చేసినా ఇద్దరు కూడా చట్టరీత్యా నేరం కిందికి వస్తా ఉంది. వీటి పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి కుటుంబాలు రోడ్డు మీద ప్రయాణం చేస్తా ఉంటే ఈ చైనా మాంజా బారిన పడి వాళ్ళు తీవ్ర ఇబ్బందులకి గురవడము, గతంలో చనిపోయినటువంటి కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఒక మిలిటరీ ఆఫీసర్ లంగరోజు ఫ్లైఓవర్ దిగి వెళ్తూ ఉండగా ఆ ప్రాంగణంలో మిలిటరీ అధికారి యొక్క మెడ భాగానికి ఈ చైనా మాంజా చుట్టుకొని ఘటన స్థలంలోనే చనిపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ లో ఈ చైనా మాంజాను ఉపయోగించకండి అంటూ మాత్రం పోలీసులు అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు. ఇవేది పట్టనన్నట్టుగా మాత్రం ఈ దుకాణదారులు అయితే తక్కువ ధరకే ఈ చెరకులని పూర్తిగా కంటికి కనబడకుండా ఒక్కసారిగా 1000 రూపాయలు 1500 అవన్నీ కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. యథాతథంగా ఇది కొనసాగుతూనే ఉంది. పోలీసులు ఎక్కడైతే ఈ పతంగులను ఎగరవేస్తా ఉన్నారో ఆ చోట కూడా తనిఖీలు చేస్తే కొంత ఈ ప్రమాదం బారి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం నెటిజన్లు పోలీసులకు ఈ ట్విట్టర్ ద్వారా ఈ విన్నపాన్ని పెట్టుకుంటా ఉన్నారు. దీనిపైన పోలీసులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు అనేది మాపై కొంత ఉత్కంఠగా నెలకొని ఇప్పటికైతే రానున్నటువంటి ఈ 3 రోజుల పండుగ విషయంలో పోలీసులు అయితే కఠినంగా వ్యవహరిస్తా ఉన్నారు.
కఠినంగానే ఈ దుకాణదారుల పట్ల ఎవరైతే కొనుగోలు చేస్తా ఉన్నారో, ఎవరెవరు వీటిని విక్రయిస్తా ఉన్నారో వీటందరిపైన చర్యలు తీసుకుంటున్నా ఉన్నా ఈ ప్రమాదం అయితే తరచుగా కంటిన్యూ అవుతూనే ఉంది అనిష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.